శ్రీ దక్షిణామూర్తి అనే నామం పలికితేనే, ఆ స్వామి వేసిన చిన్ముద్రను చూస్తేనే మనకి సకల బాధలు తీరుతాయి. అలాగే స్వామికి వీణా దక్షిణామూర్తి అని, ధన దక్షిణామూర్తి అని నామాలు కూడా ఉన్నాయి. అయితే మీరు ఏ మాత్రం కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఏ దక్షిణామూర్తి అయినా కూడా మీరు చిన్ముద్ర పట్టిన దక్షిణామూర్తిని చూస్తే సరిపోతుంది. అయితే స్వామివారిని 2 నిమిషాలు చూస్తేనే మనకు అంత ఫలితం వస్తే, మరి స్వామివారి ద్వాదశ నామాలను పలికితే చాలామందికి ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారు శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రాన్ని, ఈ 12 నామాలని రోజు చదువుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి కోరికైనా తీరుతుంది. అంతేకాకుండా ఏలినాటి శనున్నా కూడా పోతుంది. అందున పిల్లలతో చదివిస్తే ఇంకా మంచిది. స్వామి పిల్లల మీద కరుణ చాలా తేలికగా చూపిస్తారు. కాబట్టి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి చెప్పండి.